ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 6వ అధ్యాయము. సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలను విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకుని, ఎందుకమ్మా అలా ఖేదపడతావు? మలయము, వింజము, మేరు మొదలైన పర్వతాల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. మా వానరాలు తినే కందమూలాల మీద ఒట్టు వేసి చెబుతున్నాను. రాముడు నీ యందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఆయన ఎంతగా తప్పిస్తున్నాడంటే, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే హా సీత, హా సీత అంటున్నాడు. వానప్రస్థులలాగా రాముడు కూడా సూర్యాస్తమయం అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీ గురించే ధ్యానం చేస్తున్నాడు. ప్రతి క్షణము శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రశ్రవణ పర్వత గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్లు, జర్రులు, పాములు పాకినా ఆయనకు స్పృహ ఉండటం లేదు. 100 యాగాలు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర సచీదేవి ఉన్నట్లు ప్రశ్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరకు నిన్ను తీసుకువెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సును హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమ పవిత్రంగా తీసుకెళ్తాడో అలా నిన్ను తీసుకెళ్లి రాముడి దగ్గర పెడతాను. అమ్మా, నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో అన్నాడు. కానీ హనుమంతుడు ఇప్పటిదాకా చాలా చిన్నగా ఉండటం వల్ల సీతమ్మ హనుమను చూసి పక్కున నవ్వి, ఎంత మాట అన్నావు హనుమా, నువ్వే ఇంత స్వరూపము. ఆ వీపు మీద నేను కూర్చోనా? నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళ్తావా? నీ వానరబుద్ధిని బయటపెట్టావు కదా అంది. సీతమ్మ మాటలకు అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకు చూపించాలి అనుకొని మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో అలా తన పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పెద్ద పాదాలతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలంతో, శంఖంలాంటి కంఠంతో, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజాలతో, పరిగల వంటి భుజాలతో నిలబడ్డాడు. అలా హనుమంతుడిని చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి, నాయనా, నాకు తెలుసు నువ్వెవరో. 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి ఉంటుంది. నీ తండ్రి వాయుదేవుడికి ఉంది. నీకు మాత్రమే ఉంది. నువ్వు ఇంత సమర్థుడవు కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరకు పంపరు. నేను నీ వీపు మీద కూర్చొని అవతలి ఒడ్డుకు వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు. లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డు రావచ్చు. అప్పుడు నీకు వాళ్లకు యుద్ధం జరగొచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్లతో యుద్ధం చేస్తావా, లేక నన్ను కాపాడుకుంటావా? ఒకవేళ నేను ఏ కారణం చేతనైనా మళ్లీ రాక్షసులకు దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చొని అవతలి ఒడ్డుకు రావటం కుదరదు. అమ్మా, నేను యుద్ధం చేయగలను, నిన్ను క్షేమంగా రాముడి దగ్గరకు తీసుకెళ్తాను అని అంటావేమో. నేను సృహలో ఉండగా తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో సృజించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి అన్నది. అప్పుడు హనుమంతుడు, ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా నేను రాను అనటం నీకే చెల్లింది. తల్లి, నువ్వు నా వీపు మీద కూర్చొని రాను అంటున్నావు కదా. పోనీ రాముడి దగ్గరకు నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యటానికి ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంది. ఒకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అలాంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్లలో ఆడుకొని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. రాముడికి రావణుడికి అప్పటి వరకు ఎలాంటి శత్రుత్వమూ లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయి రాముడు అయోధ్యకు వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసము రావణుడు సీతమ్మను ఎలాగూ అపహరిస్తాడు. కానీ సీతమ్మకు ఏదైనా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు. ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు అక్కడ ఎండబెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులు తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగిడ్డ తీసి ఆ కాకి మీద విసిరాను. అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో గాడి చేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడటం వలన నా వడ్డాణం జారిపోయింది. నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకు విసిరబోతే రాముడు నవ్వి, సీత, కాకి మీదకు బంగారు వడ్డాణం విసురుతావా అన్నాడు. తరువాత నేను ఆ బాధను ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాను. నేనలా రాముడి ఒడిలో తలపెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను.
అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చొని మళ్ళీ గట్టిగా నా శరీరంలోకి పొడిచి మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరము నుండి నెత్తురు కారి రాముడి నెదుటి మీద పడింది. అప్పుడు రాముడు నిద్రలేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని అరిచేసరికి వక్షస్థలము నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నే కనపడ్డాను. అప్పుడు ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు. సీతమ్మను పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడే లోకానికి తెలియజేశాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకు నెత్తురుతో మాంసం ముక్కతో కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనిపించింది. అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భను తీసి దానిమీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము కాకిని తరిమింది. ఆ కాకి 3 లోకాలు తిరిగి అందరి దగ్గరకు వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకు తిరిగి రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్న వాడిని ఆ అస్త్రం కొట్టదు. ఎదురు తిరిగి యుద్ధం చేసిన వాడినే అది కొడుతుంది. కాకాసురుడు బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కాబట్టి అది ఆయనను సంహరించలేదు. రాముడు ఆ కాకిని చూసి నా దగ్గరకు వచ్చి పడిపోయావు కాబట్టి నువ్వు నాకు శరణాగతి చేసినట్లే, అందుకే నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ బ్రహ్మాస్త్రంతో వేసిన తర్వాత ప్రాణాలతో సమానమైన దానిని ఇచ్చేయాలి. మరి నువ్వు ఏమిస్తావు అని కాకాసురుడిని అడిగాడు. అప్పుడు కాకాసురుడు తన కుడికన్నును బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకు చెప్పింది.